వెల్కమ్ బ్యాక్ టు హానియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది హోండా బ్రాండ్కి సంబంధించిన కార్ అండి. హోండా సిటీ విఎక్స్ టాప్ ఎండ్ వేరియంట్ ఐడి టెక్ 4th జనరేషన్ వేరియంట్ అండి. డీజిల్ ఇంజన్. ఈ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసరికి 2017 ఇయర్ ఎండ్లో జరిగిందండి. మనకి లైఫ్ పరంగా 2032 10వ నెల వరకు ఉందన్నమాట. ఇప్పటి వరకు ఇన్వాయిస్ ఓనర్ యూజ్ చేయడం జరిగిందండి. కార్ అయితే మాత్రం వెల్ మెయింటైన్డ్ కార్ అన్నమాట. టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి మనకి కంప్లీట్ ఫీచర్స్ అంటే హోండాలో ఏమేం టాప్ ఎండ్ కార్కి ఫీచర్స్ ఉంటాయో కంప్లీట్ ఫీచర్స్ ఈ కార్కి రావడం జరిగింది. సెడన్ వేరియంట్స్లో హోండా సిటీకి ప్రత్యేక స్థానం ఉందండి. ఎందుకంటే వన్ ఆఫ్ ద లగ్జరీ వేరియంట్ ప్రజెంట్ ఉన్న మార్కెట్లో డీజిల్ కార్స్లో దాదాపుగా తక్కువలో తక్కువ వేసుకున్న హైవే మీద 22+ మైలేజ్ అయితే వస్తుందండి. ఈ ఇంజన్ వచ్చేసరికి 1.5 ఐడి టిక్ ఇంజన్ అండి. చాలా బాగుండిద్ది. పికప్ కావచ్చు, మైలేజ్ కావచ్చు. ఈ ఇంజన్స్ కంప్లీట్గా కరెక్ట్గా మనం మెయింటెనెన్స్ చేస్తే టైం టు టైం 4,50,000 వరకు ఆరాంగా తిరుగుతాయండి. ఈ కార్ 4th జనరేషన్ వేరియంట్ కాబట్టి మనకి అలాయ్ వీల్స్ అనేవి మోడల్ చేంజ్ చేశారు, చూసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ లుకింగ్ కూడా కంప్లీట్గా చేంజ్ అయిద్దండి. హెడ్ లైట్స్ కావచ్చు, ఫ్రంట్ ఫేస్ కావచ్చు, కంప్లీట్గా చేంజ్ అయిద్ది అన్నమాట. మనకి ఈ కార్ కావాలి అనుకునే వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 8008173143. మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో హానియా కార్ డెకర్స్ ఎగ్జాక్ట్గా టాటా షోరూమ్కి ఆపోజిట్లో ఉండిద్దండి. ఒకవేళ ఈ కార్ కనుక సేల్ అయిపోతే మనం ఫస్ట్ కామెంట్ హానియా కార్ డెకర్స్ తరపు నుంచి సోల్డ్ అవుట్ అని మెన్షన్ చేస్తాను, అది గమనించి కాల్ చేయగలరు. ఈ కార్ ఎవరైతే కస్టమర్ యూజ్ చేశారో వాళ్ళు షోరూమ్ నుంచి తీసుకునేటప్పుడు దాదాపుగా 15,20,000 రూపాయలు ఈ కార్ అనేది వాళ్ళకి పడిందండి. మనం ప్రజెంట్ 55% డిస్కౌంట్తో ఈ కార్ అనేది మనం ఆఫర్ చేయబోతున్నాం. 100% వర్త్ కార్ అండి. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న మార్కెట్లో సెడాన్స్లో డీజిల్ వేరియంట్స్లో చాలా మంచి కార్. మీకు వన్ ఆఫ్ ద లగ్జరీ వేరియంట్, అలానే సేఫ్టీ పరంగా 5 స్టార్ రేటింగ్ కలిగి ఉంది. అండ్ మనకి టాప్ మోస్ట్ ఫీచర్స్ మొత్తం వస్తాయి. స్పేషియస్ వెహికల్ అన్నమాట. మీరు జర్నీ చేసినంతసేపు టైర్డ్ అవ్వకుండా లోపల ఇంటీరియర్ అనేది స్పేషియస్గా ఉండిద్ది, చాలా బాగుండిద్దండి. అండ్ మనం బాడీ పరంగా మాట్లాడుకుంటే బానెట్ దగ్గర నుంచి 4 డోర్లు, డిక్కీ ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదండి. ఇంజన్ సూపర్ అన్నమాట, ఎక్స్ట్రాడినరీ. సస్పెన్షన్ ఎటువంటి నాయిస్ ఏమీ లేదు. అండ్ దీని డాక్యుమెంట్స్ పరంగా మాట్లాడుకుంటే ఇన్సూరెన్స్ వచ్చేసరికి ఓన్లీ 1 మంత్ వ్యాలిడ్లో ఉందండి. అది కూడా కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్. సో మనం టోకెన్ వేసుకోవడానికి, తంబు వేసుకోవడానికి మనం ఎటువంటిది ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, అంటే డాక్యుమెంట్స్ పరంగా. ఫీచర్స్ ఒకసారి మనం గమనిస్తే ఫ్రంట్ ఏదైతే ఫేస్ ఉందో హెడ్ లైట్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మీకు కంప్లీట్గా ఎల్ఈడి సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. అలానే విత్ డిఆర్ఎల్, మార్నింగ్ డిఆర్ఎల్ అనేది ఇందులో వస్తుంది ఫీచర్. అండ్ కింద ఫాగ్ ల్యాంప్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. హోండా లోగో విత్ క్రోమ్ ఫినిష్తో చూడొచ్చు అన్నమాట. సైడ్ చూసుకుంటే మనకి అలాయ్ వీల్స్ అనేవి లేటెస్ట్ అలాయ్ వీల్స్, డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అంటారు. లేటెస్ట్ 5th జనరేషన్ కార్కి కూడా సేమ్ అలాయ్ వీల్స్ అనేవి వీళ్ళు మెయింటైన్ చేశారండి.
సో లుకింగ్ పరంగా చాలా అద్భుతంగా ఉంటాయి. అండ్ టైర్స్ కూడా 4 టైర్లు కూడా మిచెలిన్ బ్రాండ్కి సంబంధించిన టైర్స్ వీళ్ళు ఇన్స్టాల్ చేసి ఉన్నారండి. మిచెలిన్ బ్రాండ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తక్కువలో తక్కువ వేసుకున్న ఇప్పుడున్న ప్రజెంట్ టైర్స్ 25,000 కిలోమీటర్ల నుంచి 30,000 కిలోమీటర్లు ఆరాంగా తిరగవచ్చు అన్నమాట. అండ్ కీ వచ్చేసరికి ఈ విధంగా ఉండిద్దండి. దీనికి 2 కీస్ కూడా ఇచ్చారు. కంప్లీట్గా కీలెస్ ఎంట్రీ ఉండిద్ది అనమాట. మనం లాక్ చేసినప్పుడు అన్లాక్ చేసినప్పుడు ఆటో మిర్రర్ ఫోల్డింగ్ అనేది ఉంది. మాన్యువల్ ఫోల్డింగ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. కీ మనం పాకెట్లోనే అంటే కీ దగ్గర పెట్టుకొని మనం కార్ దగ్గరికి వచ్చినప్పుడు ఇటువైపు ఉన్న ఎవరైనా కార్ ఎక్కాలి అనుకుంటే జస్ట్ కీ దగ్గర ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ నుంచి కూడా ఇక్కడ నుంచి ప్రెస్ చేయవచ్చు. ఇక్కడ చూడండి, నేను ప్రెస్ చేశాను, లాక్ అయింది. అగైన్ నేను ప్రెస్ చేస్తున్నాను, అన్లాక్ అనేది అయిద్ది అన్నమాట. సారీ, నేను ఇగ్నిషన్ అన్లాక్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసరికి సైడ్ మీరు చూసుకుంటే సైడ్ మిర్రర్ క్రోమ్ బీడింగ్ అనేది డ్యామేజ్ ఎక్కడ అవ్వకుండా క్రోమ్ బీడింగ్ అనేది ఇన్స్టాల్ చేయించుకున్నారు. అలానే డోర్ గార్డ్స్ కూడా ఇన్స్టాల్ చేయించుకున్నారు కస్టమర్. హ్యాండిల్కి కింద మనకి ఎక్కడ స్క్రాచెస్ ఏం పడకుండా క్రోమ్ ఫినిష్ది బౌల్ ఇన్స్టాల్ చేయించుకున్నారు. సో కంప్లీట్ యాక్సెసరీస్ అనేవి వీళ్ళు చేయించుకున్నారండి. మనం 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ బ్యాక్ ప్రొఫైల్ చూసుకోవచ్చు. మనం కీలో నుంచే బూట్ అనేది ఓపెన్ చేయవచ్చండి. ఇక్కడ నుంచి మనం లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే బూట్ అనేది ఓపెన్ అయింది. లగేజ్ క్యారీ చేయడానికి చాలా మంచి స్పేస్ అనేది ఇస్తారన్నమాట. దాదాపుగా 500 లీటర్స్ స్పేస్ అనేది ఇస్తారు. చాలా బాగుంటుందండి. డిక్కీ అయితే మాత్రం లగేజ్ క్యారీ చేయడానికి లాంగ్ డ్రైవ్స్కి అయితే మాత్రం పర్ఫెక్ట్ వెహికల్ అన్నమాట. అండ్ ఇక్కడ స్టెపిన్ టైర్ కూడా చూడొచ్చు. ఈ స్టెపిన్ టైర్ కూడా మీకు మిచెలిన్ బ్రాండ్కి సంబంధించిన టైరే ఉందన్నమాట. దాదాపుగా ఒక 70% టైర్ అయితే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఎక్కడ డస్ట్ అనేవి ఏమీ లేదన్నమాట. ఇంటీరియర్ అయితే మాత్రం చెప్పాల్సిన అవసరం లేదండి హోండా కార్స్కి. ఎందుకంటే లగ్జరీ వేరియంట్స్ అన్నమాట. లగ్జరీ కార్ కాబట్టి మీకు సీట్స్ కూడా ఎక్దమ్ సాలిడ్గా ఉంటాయి. బిల్డ్ క్వాలిటీ మీరు ఆరామ్గా కూర్చోవచ్చు. ఇది వచ్చేసరికి కంప్లీట్గా ప్యూర్ లెదర్ అన్నమాట. కంపెనీ నుంచి వచ్చిన లెదర్ ఇది. మీకు ఎక్కడ డ్యామేజ్ లేకుండా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఒకసారి బ్యాక్ కూడా చూపిస్తాను. ఇక్కడ బ్యాక్ చూడొచ్చండి, చాలా స్పేషియస్గా ఉండిద్ది. ఇక్కడ మనం కూర్చొని 6 feet పర్సన్ కూర్చున్నా సరే లెగ్ రూమ్ అనేది చాలా బాగుండిద్ది అనమాట. ఇది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి మనకి బ్యాక్ కూడా 2 హెడ్ రెస్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. అలానే బాటిల్ హోల్డర్తో ఒక ఆర్మ్ రెస్ట్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఫ్రంట్ కూడా ఒక 2 హెడ్ రెస్ట్ అనేవి ప్రొవైడ్ చేశారు ఫ్రంట్ కూర్చున్న ఇద్దరికి కూడా. అండ్ మధ్యలో ఒక ఆర్మ్ రెస్ట్ చూడొచ్చు. ఇక్కడ డ్రైవర్ డోర్ మనం ఒకసారి చూస్తే 4 పవర్ విండోస్, లాక్ అన్లాక్. ఇది వచ్చేసరికి మీకు పవర్ విండోస్ యూజ్ చేయకుండా చిన్నపిల్లలు లాక్ చేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ నుంచి. సేఫ్టీ పరంగా మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేశారండి. ఒకటి డ్రైవర్కి, ఒకటి కో ప్యాసింజర్కి పక్కన. అండ్ డాష్ బోర్డ్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. స్టీరింగ్కి కంప్లీట్గా లెదర్ స్టిచ్చింగ్ చేయించారండి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇది వచ్చేసరికి కంప్లీట్గా కీలెస్ ఎంట్రీ కాబట్టి మనకి ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ చూడొచ్చు. సింగిల్ మనం ట్యాప్ చేస్తే ఇగ్నిషన్ అనేది ఆన్ అయింది. సో ఇక్కడ చూసుకోవచ్చు కంప్లీట్గా. కార్ వచ్చేసరికి 91,000 దాకా తిరిగిందండి ఇప్పటి వరకు.
వెల్ మెయింటైన్ కార్. మనం ఒకసారి టచ్ స్క్రీన్ కూడా చూద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు. ఒకసారి టాప్ చూద్దామండి. ఇక్కడ స్క్రాచెస్ ఏమీ లేవు. చాలామంది ఇష్టపడే ఫీచర్ సన్ రూఫ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇంట్లో పిల్లలు ఉంటే మాత్రం చాలా బాగుండిద్ది, ఎంజాయ్ చేస్తారన్నమాట డ్రైవింగ్ అనేది. అండ్ ఇందులో వచ్చేసరికి మనకి కంప్లీట్గా ఫోన్ లింక్ అని, నైట్ డిస్ప్లే అని, ఈక్వలైజర్ అంటే మనం వాల్యూమ్ అడ్జస్ట్ చేసుకోవడానికి, రాక్, పాప్, క్లాసిక్ ఈ చాలా ఆప్షన్స్ ఇచ్చారండి ఇందులో మాత్రం. అండ్ మనకి వాయిస్ కమాండ్ అనేది ఇచ్చారు. అండ్ ఇటువైపు ఇక్కడ నుంచి మనకి వాల్యూమ్ అనేది వాల్యూమ్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు, డౌన్ చేసుకోవచ్చు, కాల్ ఫార్వర్డింగ్, బ్యాక్వర్డ్ ఈ ఆప్షన్స్ మొత్తం ఇక్కడ నుంచి చేయవచ్చు అండి. కాల్ పిక్ చేయవచ్చు, కట్ చేయవచ్చు, వాయిస్ కమాండ్ అనేది ఇవ్వచ్చు. అండ్ ఇటువైపు వచ్చేసరికి మనకి క్రూజ్ అనేది ఒక మంచి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందండి. హైవే మీద ఒక 70-80 స్పీడ్ వెళ్ళినప్పుడు క్రూజ్ అనేది మనం యూజ్ చేసి ఇక్కడ నుంచే స్పీడ్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇక్కడ 6 గేర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. కస్టమర్ మాత్రం ఒక లగ్జరీ వేరియంట్ చెప్పొచ్చు. అసలు నాకు ఈ వెహికల్లో బాగా నచ్చినది ఏదైనా ఉందంటే ఇది గేర్ నాబ్ అన్నమాట. చూసుకోవచ్చు ఇక్కడ చాలా బాగుంది. ఇది వచ్చేసరికి కంప్లీట్గా లోపల ఉంది ఎల్ఈడి సిస్టమ్ అండి. లైట్ ఇక్కడ చూసుకోవచ్చు, లైటింగ్ కలర్స్ కూడా చేంజ్ అవుతుంది. దీనికి ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు అండి. మనం దీని మీద ఒక 5 నిమిషాలకి ఆఫ్ అయిపోయింది. ఇది విఐపి లైట్ అనేది. మళ్ళీ ఎప్పుడైతే మనం ఇలా చేయి వేసి మనం ఇలా స్టార్ట్ చేస్తామో, అదే యూజ్ చేయడానికి ట్రై చేస్తామో, లైట్స్ అనేవి గ్లో అవుతుంది అన్నమాట. చాలా బాగుంటుంది. ఈ గేర్ నాబ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ప్రొవైడ్ చేశారండి ఇందులో. ఈ మొత్తం టచ్ సిస్టమ్ అనేది ఇస్తారన్నమాట ఇక్కడ. ఒకసారి మనం ఇంజన్ కూడా స్టార్ట్ చేద్దాం. ఇంజన్ స్టార్ట్ చేయాలంటే క్లచ్ అనేది ప్రెస్ చేసి సింగిల్ ట్యాప్ అండి. ఇంజన్ అనేది స్టార్ట్ అయింది. బ్యాటరీ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉందండి. సింగిల్ సెల్ఫ్కి ఇంజన్ అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ ఏసీ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నేను జస్ట్ ఆటో మోడ్ పెడతాను. ఆటో మోడ్ మనం ఆన్ చేసినప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఏసీ అయితే అసలు చూసుకోవాల్సిన అవసరం లేదండి, చిల్ వస్తుంది అన్నమాట. మనకు కావాల్సినప్పుడు జస్ట్ బ్లోయర్ది ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. కంప్లీట్ టచ్ వస్తుంది. ఫ్రంట్ రేర్ కూడా చూసుకోవచ్చు. రేర్ దీనికి వచ్చేసరికి మనకి వర్షాకాలంలో ఇబ్బంది పడకుండా డిఫాగర్ లైన్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ చాలామంది ఇష్టపడే ఫీచర్ ఒకటి మనం చూస్తే సన్ రూఫ్ అన్నమాట. ఈ కార్లో సన్ రూఫ్ అనేది ఇక్కడ నుంచి మనం ఓపెన్ చేయవచ్చు అండి. ఇక్కడ నుంచి ఇలా ట్యాప్ చేసి పట్టుకుంటే సన్ రూఫ్ అనేది వర్క్ అయింది, ఓపెన్ అయింది. మళ్ళీ అగైన్ క్లోజ్ చేయాలంటే మనం ట్యాప్ చేసి ఇలా పట్టుకుంటే మళ్ళీ క్లోజ్ అయిద్దండి. సో ఓవరాల్గా ఇదండి. కార్ అయితే మాత్రం సూపర్గా ఉంది. ఇక్కడ నుంచి మనం మాన్యువల్గా కూడా ఇక్కడ క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేసరికి సైడ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ కూడా చూసుకోవచ్చు అండి. నేను జస్ట్ రైట్లో పెట్టేసి ఇక్కడ రైట్ పెట్టేశాను కదా. సో ఇక్కడ చూడొచ్చు మీరు. మళ్ళీ లెఫ్ట్ అంటే లెఫ్ట్ సైడ్. సో ఈ ఫీచర్స్ కంప్లీట్ ఫీచర్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి. చాలా బాగుంటుంది. స్పేషియస్ వెహికల్, లాంగ్ డ్రైవ్స్కి మనం డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే పర్ఫెక్ట్ వేరియంట్ అనమాట. మీకు మైలేజ్ కూడా దాదాపుగా 22+ మైలేజ్ వస్తుంది. 100% చెప్తున్నాను. ఐడి టెక్ ఇంజన్ 1.5 గురించి ఎవరినైనా అడగండి, నో డౌట్ అన్నమాట. ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఒకసారి నేను బానెట్ పిక్ చేస్తాను. ఇక్కడ నుంచి బానెట్ పిక్ చేయవచ్చు. ప్రజెంట్ ఉన్న మార్కెట్లో మీకు హోండా సిటీ కార్స్ దొరకడం చాలా కష్టంగా ఉందన్నమాట. ఒరిజినల్ కార్స్ మీరు మిస్
ఉండదు. ఎప్పుడైతే మనం ఇంజన్ అనేది స్టార్ట్ చేసామో ఇక్కడ చూసుకోవచ్చు డిఆర్ఎల్, మార్నింగ్ డిఆర్ఎల్ అనేది గ్లో అయిందనమాట. ఒకసారి మనం ఎక్కడ అన్వాంటెడ్ సౌండ్స్ అనేవి ఏమి ఉండవండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అప్పర్ ఆర్మ్ చూసుకోవచ్చు, అలానే ఇటువైపు అప్పర్ ఆర్మ్ చూసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి 2025లో ఇన్స్టాల్ చేయించారండి. ఇక్కడ చూసుకోవచ్చు 1.5 ID టెక్ ఇంజన్ అన్నమాట. సో ఓవరాల్గా కార్ అయితే మాత్రం ఒక పర్ఫెక్ట్ వేరియంట్, సెడన్ లవర్స్కి మంచి కార్. మైలేజ్ పరంగా చాలామంది అడుగుతుంటారు, వాళ్ళకి ద పర్ఫెక్ట్ కార్ అని చెప్పొచ్చు. అండ్ లుకింగ్ పరంగా కూడా లగ్జరీ కార్. మీకు హోండా వాళ్ళు నాకు తెలిసినంతవరకు పార్ట్స్ ఎక్కువగా ఏం చేంజ్ చేయలేదండి. 2014 దగ్గర నుంచి కూడా 18-19 ఇయర్ ఎండింగ్ కూడా సేమ్ వచ్చాయి, సేమ్ పార్ట్స్ అవైలబుల్లో ఉంటాయి మార్కెట్లో. మాత్రం ఇబ్బంది ఎటువంటిది ఏమి ఉండదు. ఈ కార్ మనం మన హానియా కార్ డెకర్స్ తరపు నుంచి 6,75,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నానండి. మీరు మార్కెట్తో కంపేర్ చేసుకుంటే చాలా మంచి రీజనబుల్ ప్రైస్. అండ్ క్వాలిటీ కూడా కంపేర్ చేసుకోండి, 100% సాటిస్ఫై అవుతారు, టైం వేస్ట్ అయితే అవ్వదు. ఏమైనా ఆఫర్లో ఏమైనా బార్గెనింగ్ చేయాలనుకుంటే మాత్రం ఒక 15,000 రూపాయలు డిస్కౌంట్ ఉండిద్ది. 6,60,000 రూపాయలు అయితే ఫైనల్ ప్రైస్ అండి, ఫిక్స్డ్ ప్రైస్ అన్నమాట. అండ్ 1% కమిషన్ మాత్రం నాకు ఉండిద్ది అన్నమాట, నాకు ఇవ్వాల్సి ఉండిద్ది. థ్యాంక్ యూ సో మచ్ అండి.